నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ టౌన్ డిస్ట్రిక్ట్లో జరుగుతున్న మోటార్ సైకిల్ థెఫ్ట్ రిలేటెడ్ బ్రీఫింగ్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టుడే ఆల్మోస్ట్ 6 persons involved in motorcycle thefts వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మొత్తం 33 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో దీస్ 6 పీపుల్స్ వీళ్ళు లాస్ట్ 6 months నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు. అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్లో కలిపి టోటల్ 22 కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 1 టౌన్ పొల్యూషన్లో 11 బైక్స్ 6 కేసెస్లో, 2 టౌన్ పొల్యూషన్లో 9 బైక్స్ 8 కేసెస్లో, 3 టౌన్ పొల్యూషన్ 1 బైక్ ఇన్ 1 కేస్, రూరల్ పొల్యూషన్ 2 బైక్స్ ఇన్ 2 కేస్, కొత్తపల్లి పొల్యూషన్ 3 బైక్స్ ఇన్ 3 కేసెస్, అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో వేములవాడ పోలీస్ స్టేషన్ 2 బైక్స్ ఇన్ 2 కేస్. ఇంకా 5 bikes స్టిల్ yet to be identified. And all these arrested accused, mostly they are native of Telangana, some of them of Karimnagar district, Bhupalpalli district, Sirsila district, one from Mehboob Nagar also. They are working as workers and laborers here. వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక పాత కీ ఉంది స్ప్లెండర్ బైక్కి, అది యూజ్ చేసుకొని దే టార్గెట్ పబ్లిక్ ఏరియాస్, ఎక్కడైనా ఎక్కువ పార్కింగ్ ఉంటాయి బైక్ పార్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్స్, దెన్ మార్కెట్ ఏరియా, తర్వాత బస్ స్టాండ్ ఏరియా. ఆల్ దీస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి, అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కాంటాక్ట్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్కి అమ్మేస్తారు. అండ్ ఎవరికి అమ్మేస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్లో ఇది వాడుతున్నారు. సో దీనివల్ల ఇది చాలా థెఫ్ట్స్ జరిగింది. And with the efforts of mainly under the leadership of ACP Karimnagar Town Venkat Swami, 2 town SHO, then CCS team inspector Srinivas, and supported by inspectors of 1 town and 3 town, ఈ బైక్ ఈ వాళ్ళకి అరెస్ట్ చేయడం అండ్ బైక్ రికవరీస్ జరిగింది. సో ఆల్ దీస్ ఏరియాస్ వేరే ఇది ఎక్కువ ఇది బైక్ ఆఫెన్స్ జరిగింది, అది మేము పాయింట్ ఆఫ్ అది నోట్ చేసాము. అక్కడ కూడా near future lo patrolling and all will increase. All these areas which have become crime hotspot with respect to property offenses, అక్కడ ఎక్కువ నిఘా పెడతాము, సర్వేలెన్స్ చేస్తాము. ఇది కాకుండా మన CCTV కెమెరాస్ కూడా కొత్తగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో స్టార్ట్ అయింది. సో ఇన్ అడిషన్ టు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ CCTV కెమెరాస్, దీంట్లో 750+ కెమెరాస్ ఉన్నాయి, 350 ఆర్ అరౌండ్ సర్వేలెన్స్ కెమెరాస్. విత్ దోస్ సర్వేలెన్స్ కెమెరాస్ ఇది వాళ్ళ మీద మేము సర్వేలెన్స్ చేస్తున్నాము. ఇది కాకుండా సిటీలో 174 ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. విత్ దాట్ హెల్ప్ ఎప్పుడైనా ఈ ఏరియాలో ఇది ఇట్లా వెహికల్ థెఫ్ట్ అయితే మా క్రైమ్ టీం వాళ్ళు ఆ CCTV ఫుటేజ్ చూసి అఫెండర్కి ఐడెంటిఫై చేయవచ్చు, వెహికల్ ఐడెంటిఫై చేయవచ్చు. అది కూడా మన యూజ్ ఉంటాయి. విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ క్రైమ్ టీమ్ బోత్ ఆఫ్ టౌన్ సబ్ డివిజన్ అండ్ CCS ఈ అఫెండర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ రికవరీ ఆఫ్ 33 bikes. And with this arrest, it will act as a good deterrence for future offenders. Thank you.